మరొక్కసారి ఈ ఆరాధనకి చేరి వచ్చినటువంటి మీకు అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన నిండు వందనాలు బిడ్డలారా. అందరికి వందనాలు. సమయానికి చేరి రాలేదు మీరు. ఆరాధన నా కంట్రోల్ కాలేదు కాబట్టి 8:30కి వాక్యం స్టార్ట్ చేయలేదు నేను. ఇంకా ఇట్టగానే వచ్చారంటే ఇంకా ఇంతకుముందు ఈ సమయానికి సగం వాక్యం అయిపోయి ఉంటుంది. ఈరోజు లేట్ అయింది, ఎందుకో నాకు తెలియదు. సరే, మన డైలీగా మాట్లాడుకునే వాక్య ధ్యానాల్లోకి వెళదాం. ఏమాత్రం లేట్ చేయకుండా వాక్యం దగ్గరికి వెళదాం. ఏమాత్రం లేట్ చేయకుండా వాక్య ధ్యానాల్లోకి వెళదాం. దేవుని బిడ్డలారా, మనం ప్రతి వారం మాట్లాడుకుంటున్నాం ప్రకటన గ్రంథ వర్తమానాలు. మనం ప్రతి వారం మాట్లాడుకుంటున్నాం ప్రకటన గ్రంథ వర్తమానాలు. ఇప్పుడు సరిగ్గా మనం 5వ అధ్యాయంలో ఉన్నాం. 5వ అధ్యాయం ముగింపులోకి వచ్చాము. ఇప్పుడు పోయిన వారం ఏం మాట్లాడుకున్నామంటే పరలోకములో జరుగుతున్న ఆరాధన, పరలోక ప్రాంగణములో జరుగుతున్న ఆరాధన. ఫ్రీగా బయట లేకపోతే పరలోక ప్రాంగణంలో జరుగుతున్న ఆరాధన. 3 విధములైన వారు, 3 గుంపుల వారు తండ్రి అయిన దేవుని చేతిలో నుండి, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నటువంటి, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న 7 ముద్రలు వేయబడి గట్టిగా వేసి ఉన్నటువంటి ఆ గ్రంథం. మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తీసి పెట్టుకోండి. సింహాసన దర్శనంలోకి వెళితే ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పాడు, పిలిచాడు. ఎవరు పిలిచారు? యెహోవా దేవుడు పిలిచాడు. ఆ స్వరాన్ని విన్నటువంటి దైవజనుడు అపోస్తలుడైన యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళాడు. ఆయన చూస్తూ ఉండగా తలుపులు తెరవబడి ఉన్నాయి. తలుపులలో నుండి లోపలికి వెళ్ళాడు. ఆయన లోపలికి వెళ్ళగానే అక్కడ కనబడుతుంది సింహాసనం. యోహాను గారికి సింహాసనం కనబడుతుంది. సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడు, సింహాసనంలో కూర్చున్న తండ్రి అయిన దేవుడు, సింహాసనంలో కూర్చున్న తండ్రి అయిన దేవుడు ఏమండి చూడ్డానికి సూర్యకాంత పద్మరాగములను పోలి దగ్గ మెరుస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడండి. అక్కడ వివరణ మనం చూస్తే ఆయన వెనుక మరకతమును పోలిన ఇంద్రధనస్సు అనుంది నా బైబిల్లో. హవీల, నా బైబిల్లో ఇంద్రధనస్సు అని ఉంది, నీ బైబిల్లో మేఘధనస్సు అని ఉంది. ఆయన వెనక మరకతమును పోలిన ఇంద్రధనస్సు, ఆయన ముందు స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం, ఆయన చుట్టూ 24 సింహాసనాల మీద 24 పెద్దలు, ఆయన స్టేజీకి ఆయన దగ్గరగా ఆవరించిన 4 జీవులు, వీరందరినీ ఆవరించి ఉన్న కోటాను కోట్ల దేవదూతల సమూహం. ఇది పరలోక దర్శనం సీన్. ఇప్పుడు 2 సీన్లోకి కరెక్ట్గా అక్కడ మనం వెళితే తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఏముంది? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం. అది మన పాప ముద్రల గ్రంథం అని చెప్పుకున్నాం కదా. ఈ గ్రంథమును ఆయన చేతుల్లోంచి తీసుకొని దానిని విప్పి, ముద్రలు విప్పి దాన్ని చూడ్డానికి యోగ్యులు ఎవరైనా ఉన్నారా అని ఒక బలిష్ఠుడైన దేవదూత కేక వేస్తే, దేవుని బిడ్డలారా, కేకేస్తే అక్కడ ఎవరు లేరు. పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద పాతాళ లోకంలో కానీ దాన్ని విప్పడానికి కానీ చూడ్డానికి కానీ ఎవ్వరికి యోగ్యత లేదు, అర్హులు లేరు అక్కడ. ఆ సంగతి తెలిసిన యోహాను గారు గుండెలు బాదుకొని రోధిస్తూ ఉంటే 24 పెద్దలలో ఒక పెద్ద, ఈ ఆడవద్దు యోహాను, ఏడవద్దు, ఒకరు దొరికారు మనకి. ఆ గ్రంథమును విప్పి, ఆ ముద్రలు విప్పి, ఆ గ్రంథాన్ని తీసుకొని దాన్ని చూడడానికి, చదవడానికి జయించి అర్హత పొందినవాడు దావీదుకు చిగురు, యోధా గోత్రపు సింహం. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని చెప్పగానే అందరి మధ్యలో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు
వధించబడినట్లుండిన గొర్రె పిల్లగా మన ప్రభు అయిన యేసయ్య పరలోకంలో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నే నాకు ఒక సంగతి తెలిసింది బిడ్డలారా. నిన్నే నాకు ఒక సంగతి తెలిసింది. ఏంటంటే లైవ్లో అరవకూడదని నిన్నే నాకు ఒక సంగతి తెలిసింది. ఏంటో తెలుసా? ఆది అపోస్తలుల కాలం అనగా మొదటి శతాబ్దం, అంటే క్రీస్తు శకం 1వ సంవత్సరం నుండి 100 సంవత్సరాల వరకు క్రైస్తవుల్ని బహుగా హింసించారక్క. క్రైస్తవుల్ని, యూదులు కాదు. క్రైస్తవులు అంటే ఆ రోజుల్లో యూదులే. మనకి సువార్త యూదుల్లో నుండే వచ్చింది. మన ప్రభువైన యేసయ్య ఎవరు? ఏ జాతివాడు చెప్పండి? ఏ జాతివాడు? ఇజ్రాయేలుల్లో యూదా గోత్రంలో పుట్టాడు మన ప్రభువైన యేసయ్య. యేసుక్రీస్తు వారు బోధించిన బోధ చేతబట్టుకొని 12 మంది శిష్యులు ఒకేసారి వాక్యం చేస్తే 3000 మంది మారారు, 5000 మంది మారారు. అనుదినము రక్షించబడుచున్న వారిని వేలగా సంఘంలో దేవుడు చేరుస్తూ ఉన్నాడు. మొదటి 100 సంవత్సరాలలో రోమా సామ్రాజ్యం ద్వారా క్రైస్తవ సంఘం బహుగా హింసించబడింది. డొమిషియన్ చక్రవర్తి, నీరో చక్రవర్తి, ట్రోజన్ చక్రవర్తి, వీళ్ళ ముగ్గురు నలిపేశారంటే నల్లులు నలిపినట్టుగా, దోమలు నలిపేశారు క్రైస్తవుల్ని మొదటి శతాబ్దంలో. వారి బాధ సహించలేక దిక్కులకు చెదిరిపోయారు క్రైస్తవులు ఆ రోజుల్లో. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారు మన కాలంలో జీవించాడు, వాక్యాన్ని బోధించాడు, అద్భుతాలు చేశాడు, ఆయన ఒక సంఘాన్ని స్థాపించాడు, శిష్యులను తయారు చేశాడు, ఆయన చనిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. అయినా యేసుక్రీస్తు దేవుడే అయ్యుంటే మనకి ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి? యేసుక్రీస్తు నిజంగా దేవుడు అయి ఉంటే మనకి ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఎందుకు కలగజేసుకోవట్లేదు? రోజు రోజుకి మనకి సమస్యలు ఎక్కువైపోతున్నాయి, రోజు రోజుకి శోధనలు, హింసలు ఎక్కువైపోతున్నాయి. చిన్నపిల్లలు బండకేసి కొట్టి చంపబడుతున్నారు, టార్గెట్ చేసి దొరికినోడు చంపుతున్నారు. రోమా సామ్రాజ్య హిస్టరీలో క్రైస్తవులు ఎక్కువగా చంపింది నీరో చక్రవర్తి. యూదులైన క్రైస్తవులు ఎక్కువగా చంపింది నీరో చక్రవర్తి. ఆయనే తన ఉద్యానవనంలో తన భార్యతో కలిసి తిరుగుతున్నప్పుడు వెలుగు కోసం క్రైస్తవుల్ని కర్రకు కట్టి మైనం పూసి కింద కట్టెలు వెలిగిస్తే వారు కేకలు వేస్తూ ఏడుస్తూ ఉండగా ఆ వెలుగులో తన భార్యతో కలిసి షికారు చేశాడంట. ఇలా కొన్ని వేల మంది క్రైస్తవులు చంపబడ్డారు, కొన్ని లక్షల మంది క్రైస్తవులు హింసించబడ్డారు మొదటి శతాబ్దంలో. అప్పుడు 7 సంఘాలు ఉన్నాయి కదా, మనం మొదట్లో చెప్పుకున్నామే, చెప్పండి ఏ సంఘాలు అవి? ఎఫెసు, స్ముర్న, సార్దీస్, పెర్గము, తుయతైరా, లవోదికియా, ఫిలదెల్ఫియా. ఈ 7 సంఘాలలో ఉన్న విశ్వాసులు భక్తిలో దిగజారిపోయారు. ఎవరికి కాపుదల ఉంది? అపోస్తలుని చంపేస్తున్నారు, క్రైస్తవుల్ని చంపేస్తున్నారు. నిజంగా దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడే అయితే, శక్తిమంతుడైతే ఇవన్నీ ఎందుకు ఆపట్లేదు అని వాళ్ళందరూ విశ్వాసంలో సన్నగిల్లిపోయి దిగజారిపోయినప్పుడు ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని ధైర్యపరచడానికి ప్రభువైన యేసయ్య ప్రకటన గ్రంథాన్ని యోహాను గారి చేత వ్రాయించాడన్న సంగతి నిన్నే నాకు అర్థమైంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారి అవిశ్వాసాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు దేవుడే అయితే ఇలా ఎందుకు జరుగుతుందన్న వారి నైరాశ్యాన్ని, నిరాశని, నిస్పృహని తిరిగి ఉజ్జీవింపజేయడానికి యోహాను గారి చేత దేవుడు ప్రకటన గ్రంథం రాయించాడంట. వాళ్ళు ఏమనుకున్నారు? యేసుక్రీస్తు దేవుడైతే ఈ కష్టాలు ఎందుకు? అసలు నిజంగా దేవుడేనా, లేకపోతే మన యూదా మతాచారం ప్రకారం యెహోవాయే దేవుడా? ఇప్పుడు వినండి, యోహాను గారికి దేవుడు చూపించిన దర్శనంలో సింహాసనం మీద ఎవరు కూర్చో ఉన్నారు? తండ్రి అయిన దేవుడు. వారి లెక్క ప్రకారం యెహోవా కూర్చో ఉన్నాడు. యెహోవాను ఆరాధించాం ఇప్పటిదాకా. వెంటనే వారి మధ్యలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఇప్పుడు గ్రంథాన్ని తీసుకోవడానికి, ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ఎవరు ప్రత్యక్షమయ్యారు? కుమారుడైన వధించబడినట్లుండిన గొర్రెపిల్ల ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు యోహాను గారు వారికి ఏమి రాస్తున్నాడో తెలుసా? యూదులారా, క్రైస్తవులారా, యేసుక్రీస్తు దేవుడు కాదని భ్రమపడుతున్న వారులారా, పరలోక రాజ్యములో సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడు ఎలాగూ స్తుతింపబడుచున్నాడో, మనము ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఆరాధించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయనని మొదట 24 పెద్దలు 4 జీవులు స్తుతించారు. రెండవది కోటాను కోట్ల దేవదూతల సమూహాలు ఆరాధిస్తున్నాయి. మూడవది పరలోకంలో, భూమి మీద, పాతాళ లోకంలో, సముద్రంలో ఉన్న సర్వ సృష్టి ఆయన ఆరాధిస్తుందంటే మన యేసయ్య దేవుడిగాకి ఇంకెవరు? ధైర్యం తెచ్చుకోండి అని మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని బలపరచడానికి దేవుడి గ్రంథం రాయించాడంటమ్మా. ఇప్పుడు మనం ఏ సందర్భంలో ఉన్నామంటే యేసు క్రీస్తు వారిని 3 గుంపులు వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఆ మొదటి శతాబ్ద క్రైస్తవులు ఏమనుకున్నారంటే యేసే నిజమైన దేవుడైతే ఈ సమస్యలు మనకెందుకు, ఈ కష్టాలు మనకెందుకు? వాళ్ళే కాదు, ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడైతే మాకెందుకు ఈ కష్టాలు వస్తాయి? యేసుక్రీస్తు దేవుడే అయితే మాకెందుకు ఇన్ని బాధలు వస్తాయి? అసలు దేవుడు ఉంటే మా విషయంలో కలగజేసుకోడా? అసలు దేవుడు ఉంటే మా విషయంలో కలగజేసుకోడా? మమ్మల్ని ఒక మెట్టుకు తీసుకురాడా? ఒక వైపుకి, ఒక దిక్కుకు చేర్చడా? ఒక తీరానికి చేర్చడా? దేవుడు నిజంగా ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలని మనలో కూడా మొదటి శతాబ్దపు క్రైస్తవులు దిగులు పడిపోయినట్లుగా ఇక్కడ కూడా దిగులు పడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అందుకే వారి కోసం ప్రకటన ఇవ్వబడింది. దేవుడు ఆ దర్శనంలో యేసుక్రీస్తు దేవుడు కాదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే యెహోవా దేవుని కంటే ఎక్కువగా యేసుక్రీస్తు వారు అక్కడ ఆరాధించబడుతున్నారు. యూదులారా, మన ప్రభువైన యేసయ్యని సమస్త సృష్టి ఆరాధిస్తుంది. దేవదూతలు ఆరాధిస్తున్నారు. 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు సింహాసనంలో కూర్చొని ఉండగా ఆయనతో పాటు మన ప్రభు అయిన యేసయ్యని ఘనముగా ఆరాధిస్తున్నారంటే యేసు దేవుడు కాకుండా ఎలా ఉన్నాడు? యెహోవా దేవుడే మన ప్రభు అయిన యేసయ్య అని వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిన్న ఆదివారం 24 పెద్దలు చేసిన ఆరాధన ముగించేశాం. ఈ ఆదివారం దేవదూతలు యేసుక్రీస్తుని ఏం ఆరాధించారో, దేవుని చిత్తమైతే సమస్త సృష్టి యేసుక్రీస్తుని ఎలా ఆరాధించిందో ఆ మాటలు చెప్పుకొని మనం ఈరోజు ఆరాధన ముగించుకుందాం. ఇప్పుడు మూలవాక్యంలోకి వెళదాం. తీయండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను, ఆలకించండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు అనగా సింహాసనాన్ని ఆవరించిన కోట్లాది మంది దేవదూతలు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రభువుకు మహిమ కలుగుడుగాక. నా మాట అర్థమవుతుందా? బైబిల్ వెతకడం మాని రెఫరెన్స్ మాత్రం రాసుకొని కనబడకపోయినా నా సాయ చూడండి. మీరు నేను కనబడకపోయినా నా సాయ చూడండి. ఇప్పుడు కోటాను కోట్ల మంది దేవదూతలు ఆరాధిస్తున్నారు. ఎవరిని? మొదటి శతాబ్దపు క్రైస్తవులైన యూదులు యేసు నిజంగా దేవుడు కాదేమో అనుకుంటున్నారే. ఏవండి, మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కోట్ల కొలది దేవదూతలు, పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ ఆయన ఆరాధిస్తున్నారు. అమ్మా, యేసు ప్రభు దేవుడు కాదని ఎలా అనిపిస్తుంది వీళ్ళకి మైండ్లో? అమ్మ, వాళ్ళంటే అమ్మ నీ శ్రమకి వాళ్ళ శ్రమకి చాలా తేడా. నీ శ్రమకి వాళ్ళ శ్రమకి చాలా తేడా. నీ శ్రమ ఏంటంటే మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, అది నీ శ్రమ. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాల, అది నీ శ్రమ. వాళ్ళ శ్రమ ఏంటో తెలుసా? గర్భములు చీల్చి గర్భములో ఉన్న పిండాలు సైతం నాలుకేసి కొడుతున్నారు. కెతురక్క, ఈ మాటకి ఇంకా మనకు నిద్ర రాదు, మనకి. వాళ్ళ శ్రమ, మొదటి శతాబ్దపు క్రైస్తవుల శ్రమ ఏంటో తెలుసా? గర్భాలు చీల్చి లోపల ఉన్న పిండాలు నేలకేసి కొడుతున్నారు, అంతే. అదే శ్రమ నీకు వస్తే నువ్వు నిలబడతావు దేవుళ్ళు? అదే శ్రమ మరలా మనకు వస్తే ఎవరు నిలబడతారు ఇక్కడ యేసయ్య కోసం? నీకు ఒక దండాలరా నాయన, ఇశ్రాయేల్ పాస్టరా, నీకు ఒక దండం అయ్యా. నీకు ఒక దండం, యేసయ్యకు ఒక దండం. ఆ యేసయ్య వద్దు, నువ్వు వద్దు, పోరా నాయన. అడ్రస్ లేకుండా పోతారు, ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ఉండకుండా. అది వాళ్ళ శ్రమ. నీ శ్రమ నా శ్రమ చెప్పు. తలకాయ లేని శ్రమ, లెక్కలో లేని శ్రమ. నీదొక శ్రమ, నాదొక శ్రమ. ఇంట్లో డబ్బులు ఉండట్లేదు సార్, ఇదొక శ్రమ. ఈ మధ్య ఎక్కువ పనులు దొరకట్లేదు సార్, ఇదొక శ్రమ. తలకాయ లేని శ్రమలు నాకు చెప్పబాకండి. ఈ మధ్య ఎక్కువగా ఇంట్లో బాగా ఇబ్బందులు అవుతున్నాయి సార్, ఇదొక శ్రమ.
వాళ్ళ శ్రమతో పోలిస్తే నీదేం శ్రమమ్మా? క్రైస్తవుడు అని డౌట్ వస్తే చాలు పీక తెగద్దంతే. ఆజ్ఞ ఎవరిది? రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తులే ఆజ్ఞ చేశారు, క్రైస్తవులు కనబడితే కోసేయండి అంతే. మీ పీకలో సైనికులు కాదు చంపేది, పక్కింటోళ్ళు చంపేస్తారంతే. ఇదిగో పలానా దగ్గర ప్రార్థన జరుగుతుంది, పలానా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, గడ్డ 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 వణికిపోయారండి మొదటి క్రైస్తవులు. యేసు క్రీస్తు వారిని నిజరక్షకునిగా అంగీకరించిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు వణికిపోయారండి, వణికిపోయారు. ఎక్కడ చంపేస్తారని భయపడిపోయి ఇళ్ళు వదిలేసి వాగుల్లోకి వంకల్లోకి పారిపోయారంటక్క. బట్టలు కూడా లేక మేక చర్మాలు కప్పుకున్నారంట ఆ రోజుల్లో క్రైస్తవులు. ప్రసాద్ అన్న ఆ రోజుల్లో ఉన్న క్రైస్తవులు మేక చర్మాలు జంతు చర్మాలు కప్పుకొని కొండల్లో గుహల్లో సందుల్లో బతికారు యేసు కోసం. జ్యోతమ్మ పొదలకూరు వస్తుందని పెద్ద ఫీల్ అయిపోతుంది, మేము కాబట్టి పొదలకూరు నుంచి వస్తున్నాం. ఏంది నువ్వు వచ్చేదే? బట్టలు లేక బట్టలు కూడా లేక మేక చర్మాలు కప్పుకొని బతికినంత కాలం ఈ లోకంలో దరిద్రులుగా జీవించారు యేసయ్య కోసం ఆ రోజుల్లో. నీదొక భక్తా, నాదొక భక్తా. ఇంటి ఐరన్ చేసిన తెల్లబట్టలు వేసుకొని పెద్ద స్టైల్గా హీరోలాగా వచ్చి కూర్చొని మైకులో వాకింగ్ చేయడం పెద్ద భక్తా? నాదొక భక్తి, మీదొక భక్తి, మీరు పెద్ద భక్తులు. హలో ప్రార్థన చేయండి, అబ్బాయి ఏడుస్తున్నాడు, ఇదొక భక్తి. హలో ప్రార్థన చేయండి, పనులు రావట్లేదు, ఇదొక భక్తి. నిన్న ఒక ఫోన్ వచ్చింది నాకు, హలో అయ్యగారండి నేను చర్చికి వెళ్ళను, నన్నే దేవుడు పిలుచుకున్నాడు, అందుకే నేను ఇంట్లో ఉండి బాగలేని వాళ్ళందరికీ ప్రార్థన చేస్తుంటా చేయులు పెట్టి. ఏందో ఈ మధ్య నాకు పురుషుల మీద లేనిపోని కోరికలు వచ్చేస్తున్నాయి, అంటే అట్లాంటి దురాత్మ నన్ను పట్టినట్టుంది, నాకు ప్రార్థన చేయి. సైతాందానా, నిన్నెవరు చేయమన్నారు ప్రార్థన? అసలు నేను దేవుడు పిలిచాడా? అందరు చేతులు పెట్టి ప్రార్థన చేసే ప్రతి మేము ఇక్కడ కుర్చీలో కూర్చో వాకింగ్ చెప్పేదాడా? మళ్ళీ చేసింది కాకుండా నా దగ్గరకు ప్రార్థన చేయి. నువ్వు భీమవరం ప్రార్థనలకు వచ్చినప్పుడు నేను చూసాను, నిన్ను బాగా వాకింగ్ చెప్పావు, నువ్వు కానీ ప్రార్థన చేయి, నీ చేత దేవుడు ప్రార్థన చేయించుకోమని చెప్పాడు, నాకు ప్రార్థన చేయి. లోపల భయంకరంగా తిట్టుకొని బయటకు పడకూడదు కదా, బయట పడితే కష్టం. మళ్ళా చెత్తగా తిట్టాలనిపించింది. ఇదొక భక్తి, ఇదొక శ్రమ, ఇదొక కష్టం. మొదటి శతాబ్దపు క్రైస్తవులు మేక చర్మాలు కప్పుకొని తిండి లేక ఆకులు నవ్వులు బతికారు యేసయ్య కోసం. అదే శ్రమలు నీకొస్తే నువ్వు యేసయ్య కోసం నిలబడతావా బిడ్డ? అదే కష్టాలు నీకొస్తే నువ్వు యేసయ్య కోసం నిలబడతావా? ఎవరు పోతారు పరలోకానికి? ఇక్కడ ఎవరు పోతారు అసలు? చిన్న శ్రమ వస్తే తట్టుకోలేవు, చిన్న బాధ వస్తే తట్టుకోలేవు. పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోతే పెద్ద సొరంగాలు ఎక్కడ, సోగండాలు ఎక్కడ, పెళ్ళిళ్ళు కాకపోతే సోగండాలు, అప్పులు తిరగకపోతే సోగండాలు, ఈఎంఐలు సోగండాలు, ఇక కష్టాలు. ఇయ్యా అన్నాడా ఇసాకనా, ఇదో కష్టాలా? అది కష్టం అంటే యేసయ్య కోసం పడిన కష్టం అంటే. చేస్తే ఆ భక్తి చేయి, ఆ లోతుల్లోకి దిగదాం మనం యేసయ్య కోసం. ఇందాక మా యొక్క సాక్ష్యం చెప్తా, లాస్ట్లో చెప్పింది, మనం యేసయ్య కోసం బతకదాం, యేసయ్య కోసమే జీవిద్దామని చెప్పింది మా యొక్క. అది యేసయ్య కోసం బతకడం అంటే. అక్క చదువుకున్నోళ్ళు హతసాక్షుల పుస్తకాలు చదవండి. హతసాక్షుల గ్రంథం అని ఒక గ్రంథం ఉంది, అది కదా చదవాల్సింది. ఆ సమస్యల మధ్యలో, ఆ శ్రమల మధ్యలో, ఆ హింసల మధ్యలో వాళ్ళ విశ్వాసం సన్నగిలిపోయింది. యేసయ్య నిజంగా దేవుడా కాదా? ఆయన దేవుడైతే ఈ బాధలు ఎందుకు నాకు? ఈ బాధ ఏంటి? తరిమి చంపుతున్నారు ఏంటి? మేమేమైనా తప్పు చేస్తున్నామా అని అనుకుంటుంటే యోహాన్ గారు చెప్తున్నారు, యూదులారా, క్రైస్తులారా, మనం నమ్ముకున్న మన యేసయ్యని పరలోక రాజ్యంలో ఇదిగో 24 పెద్దలు ఆరాధిస్తున్నారు, కోట్ల కొలది దేవదూతలు ఆరాధిస్తున్నారు. ఈ సమస్త సృష్టి ఆరాధిస్తుందంటే ఆయన దేవుడు కాక మరెవరు? ధైర్యం తెచ్చుకోండి. కొద్ది కాలం పాటు హింసలు పొందండి, ఒక కాలం వస్తుంది మీరు ఆయనతో ఏలుబడి చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయనతో ఏలుబడి చేస్తారు కోట్ల సంవత్సరాలు. మనకు రాజ్యం ఉంది. అందుకే ఆ దేవదూతలు యేసు ప్రభువుని ఏమని ఆరాధించారు తెలుసా? ఏం ఆరాధించారు? తిరిగట ఏం ఆరాధించారు తమ్ముడా డేవిడ్? ఏదో ఒకటి లేదు సార్ అనబాకండి. చూడండి వాక్యాలు అక్కడ 5వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, వారు అంటున్నారు, వధింపబడిన గొర్రెపిల్ల అయిన యేసయ్యా, నీవు శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ
స్తోత్రం పొందడానికి నీవే అర్హుడివి, శక్తి పొందడానికి అర్హుడివి, ఐశ్వర్యం పొందడానికి అర్హుడివి, నీ దగ్గర జ్ఞానం ఉంది, బలం ఉంది, ఘనత ఉంది, మహిమ నీకే, స్తోత్రం నీకే అని గొప్ప స్వరముతో కోట్ల కొలది ఏమండి దేవదూతలు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. యూదులారా, క్రైస్తులారా, ఆరాధిస్తున్నారు మన ప్రభువుని. ఆయన దేవుడు కాకపోతే ఇంకెవరు అని దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నట్టుగా యోహాను గారు దర్శనం చూసి రాశాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. కాబట్టి భర్తలు మారలేదన్న ఏడుపు ఈరోజు మీరు ఏడవద్దు దయచేసి. పిల్లలు మారలేదని ఏడుపు ఏడవద్దు. అసలు ఏడవాల్సింది ఇంకోటి ఉంది. యేసయ్య కోసం మనం కుడికి కానీ, చెప్పండి అన్నమాట, కుడికి కానీ ఎడమకు కానీ తొలగని భక్తి కోసం ఏడవాలక్క ఈ రోజు నుంచి మనం. బైబిల్ గ్రంథంలో బెన్యామీనీల గురించి ఒక మాట రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు 12 గోత్రాల్లో యుద్ధము చేయటంలో నేర్పరులు చాలామంది ఉన్నారు. కత్తితో యుద్ధం చేయడానికి కొంతమంది నేర్పరులు, రథాల మీద యుద్ధం చేయడానికి కొంతమంది నేర్పరులు, గుర్రముల మీద యుద్ధం చేయడానికి కొంతమంది నేర్పరులు. ప్రత్యేకంగా బెన్యామీనీలకి ఒక అర్హత ఉంది. ఏంటో తెలుసా? వడిసెల రాయి విసరడంలో నేర్పరులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రాయి? వడిసెల తెలుసు కదా తన. వాళ్ళు గోడల మీద ఉండి ఆ వస్తున్నటువంటి సైనికుల్ని వడిసెలో రాయి పెట్టి విసిరితే అక్కడ ఏం రాయబడిందంటే వాక్యంలో, వెంట్రుకు నిలబెట్టి, ఒక మనిషి మీద వెంట్రుకు నిలబెట్టి వెంట్రుకుని కొట్టమంటే 7,000 మంది ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు, కుడి చేయి కాదు మళ్ళా ఏ చెయ్యి, ఎడమ చేతితో తిప్పి కానీ వదిలితే రాయే మనిషికి ఎక్కడ తగలదు. చెప్పి ఏంది ఇది? తల మీద లేచిన వెంట్రుక వాసి కూడా తప్పకుండా కొట్టేశారు అంతే. అంత నిక్కచ్చైన గురిచుడు కొట్టగలిగిన వాళ్ళు, యుద్ధములో వీరులు, ఆరితేరిన వాళ్ళు బెన్యామీనీలు. అంటే దాని అర్థం ఏంటంటే, భక్తి చేస్తే కరెక్ట్గా ఇంటికి తగలాలా, వెంట్రుక తగలాలంతే. వెంట్రుక తగలాలా. కుడికి కానీ ఎడమకు కానీ తొలగితే నష్టం మనకి. అక్క మనం దానికోసం ఏడవాలి. ప్రభువా, నిన్ను సంతోషపెట్టే భక్తి చేయాలయ్యా, నిన్ను మహిమపరిచే భక్తి చేయాలయ్యా, నిన్ను ఆనందింపజేసే భక్తి చేయాలి. అసలు భక్తి అంటే మాది కానే కాదు. మొదటి శతాబ్దం క్రైస్తవులది భక్తి అంటే. మేము వాళ్ళ రక్తం మీద ఆనందంగా ఉన్నాం ఈరోజు. వాళ్ళ రక్తం, ఈ క్రైస్తవ పునాదుల్లో లక్షల మంది క్రైస్తవ రక్తం ఒలికించబడిందక్క. అంటే రేపొద్దునే నిన్ను నరికేస్తారని కాదు నేను చెప్పేది, అంత లేదులే మనకి. యేసయ్య కోసం చంపబట్టం కూడా ఒక వరం. ఆమేనానండి. అది లిస్టెడ్ పీపుల్. ఆల్రెడీ దేవుడు లెక్క రాసేశాడు ఎవరెవరు యేసయ్య కోసం చనిపోవాలని. వాళ్ళకే చావు వస్తుంది, మన అందరికీ రాదు. మీరు మీ ముఖాలు చూస్తే ఇప్పుడు ఈ విధంగా చంపితే నాయన నువ్వు ముందే చెప్పు నాయన, మాకు మేము తప్పించుకుంటాం తండ్రి. ఇది చంపడం ఏంది? దేవుడు చంపడం ఏంది? చంపితే మహాదేవుడు ఎందుకు అన్నాడు. చూస్తున్నారు మీరు. అటొద్దక్క. ఒకవేళ నిజంగా మన కొరకు హతసాక్షిగా మనం ప్రభు కోసం చనిపోవాలన్న ఆ కృప దేవుడు మనకిస్తే అంతకంటే గొప్ప ధన్యత ఏముంది అసలు? నిజంగా యేసయ్య కోసం ప్రాణం పెట్టడం కంటే గొప్ప ధన్యత అది. మన ఏడుపు ఈ రోజు నుంచి కుడి ఎడమలకు తొలగిపోకుండా నేను నీకోసం నిలబడాలి ప్రభుని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే బిడ్డలారా, యేసుక్రీస్తు వారి గురించి 7 అర్హతలు, యేసుక్రీస్తు వారికి ఉన్న 7 సుగుణాలు, యేసుక్రీస్తు వారిలో ఉన్న మహా అద్భుతమైన 7 గుణాల గురించి దేవదూతలు మనకు తెలియజేస్తున్నారు. అది టకటక నేర్చుకుందాం. మొదటి, ఆయనలో శక్తి ఉందంట. 2, ఆయనలో ఐశ్వర్యం ఉందంట. 3, ఆయనలో జ్ఞానం ఉందంట. 4, ఆయనలో బలం ఉందంట. 5, ఆయనలో ఘనత ఉంది, మహిమ ఉంది. స్తోత్రములు చెల్లించుటకు అర్హుడుగా, స్తోత్రార్హుడుగా ఉన్నాడు. ఎందుకు దేవతలు ఈ మాటలు చెప్పారో టకటకని మీకు చెప్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరు గట్టిగా హల్లేలూయా చెప్పండి. చెప్పండి అక్క గట్టిగా. నేను కాకపోతే మిమ్మల్ని ఎవరంటారు అక్క? చెప్పండి. మీరు అంత ఫీల్ అయితే అట్ట ఫీల్ అవ్వకండి ప్లీజ్. మిమ్మల్ని కొట్టేది నేనే, తిట్టేది నేనే. నాకు పెట్టేది మీరే, కొట్టేది మీరే. మీకు నేను, నాకు తప్పదు మనకి. రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ 1, యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని బట్టి మనం ఆరాధించాలి ప్రతిరోజు. యేసుక్రీస్తు వారికి ఉన్న శక్తిని బట్టి మనం ఆయన ఆరాధించాలి. యేసుక్రీస్తు వారికి ఏం శక్తి ఉందంటే నేను చెప్తా చూడండి. మనుషులు పాపపు బురదలో పతనమైపోయారు. ఆదాము పాపపు బురదలో పతనమైపోయాడు. అక్కడ నుంచి మనుషులందరూ పతనమైపోయారు. నరులు చేసిన పాపం ద్వారా సర్వ సృష్టి కూడా శపించబడిపోయింది. భూమి ఆకాశాలు మొత్తం శపించబడిపోయాయి మానవుని పాపమును బట్టి. ఆదాము పాపం వలన శపించబడినప్పుడు
అతని శాపాన్ని బట్టి మానవ జాతి అంతా శాపం అయిపోయింది, శపించబడిపోయింది. అయితే ఏమండి, మానవుని పాపము వలన శపించబడిన మానవ జాతిని, నరుని పాపము మూలంగా శపించబడిన సర్వ సృష్టిని విమోచించగలిగిన శక్తి ఒక్క యేసులోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పతనమైపోయిన మానవ జాతిని, పతనమైపోయిన మానవ సృష్టిని విమోచించగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఒక్క యేసులోనే ఉంది. దేర్ ఈజ్ నో అదర్ చాయిస్. ఎక్కడ వేరే ఆప్షన్ లేదు. యేసయ్యలోనే ఉంది ఆ శక్తి. అదే దైవ శక్తి. బిడ్డలారా, ఇంకో మాట చూడండి. ఈరోజు సృష్టిలో అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. ఈరోజు ప్రకృతిలో అనేక విపత్తులు, తుఫానులు, సునామీలు, భూకంపాలు, ఇంకా చెప్పండి కరువులు, తెగుళ్ళు, రకరకాల విపత్తులు సంభవిస్తున్నాయి లోకం మీద. బిడ్డలారా, ఈ భూలోకంలో పుట్టిన ఏ జ్ఞానులైనా, ఏ పండితులైనా, ఏ శాస్త్రజ్ఞులైనా, ఏ మేధావులైనా వాటిని ఆపగలుగుతున్నారా? చెప్పండి, ఆపగలుగుతున్నారా? వాళ్ళు ఆపరు. మనకు ముందు చెప్తుంటారు, ఈరోజు మీ ప్రాంతంలో పవర్ కట్ చేయబోతున్నాం, ఎందుకంటే కరెంట్ ఎందుకంటే పిడుగులతో కూడినటువంటి వర్షాలు మీ ప్రాంతంలో పడబోతున్నాయి. అది చెప్తారు వాళ్ళు, అంతే. ఇంకా అందుకంటే ఏం చేయలేరు. ఆ పిడుగులతో కూడిన వర్షాన్ని వాళ్ళు ఆపుతారు తలే. భూమి మీద ఏ మానవుడైనా సునామీలను ఆపగలుగుతాడా? భూమి మీద ఏ మానవుడైనా సుడిగుండాలు ఆపగలుగుతాడా? తుఫాన్లు ఆపగలుగుతాడా? కరువులు ఆపగలుగుతాడా? ఎవరున్నారు అంత శక్తిమంతులు? నేను చెప్తున్నాను, విపత్తులు జరగకుండా సృష్టిని, ప్రకృతిని శాసించగలిగిన శక్తి, ఆపగలిగిన శక్తి సృష్టికర్త అయిన యేసుకే సొంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టికర్త అయిన యేసుకే, ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది. ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? ఎవరిని పూజిస్తున్నాం మనం? బైబిల్లో ఒక మాట రాయబడింది, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలు ఓడించి మందస్సాన్ని పట్టుకెళ్ళారు వాళ్ళ ఊరికి. అష్డోద్ అనే ఊరికి పట్టుకెళ్ళారు ఫిలిస్తీయులు. అష్డోద్ అనే ఊరిలో దాగోను దేవత దేవాలయం ఉంది. చెప్పండి, ఏ దేవత? ఏ దేవత కమలక్క? దాగోను దేవత. దాగోను దేవత దేవాలయంలో ఏమండి, అదిగో ఆ వెనక భాగం అనుకోండి, ఆ వెనక ఒక పెట్టి మీద, ఒక చెక్క మీద, టేబుల్ మీద యెహోవా దేవుని మందసం పెట్టారు వాళ్ళు. ఇదిగో ఇక్కడ నిలబడుకో ఉన్నాడు, చూస్తా. ఎవరా? దాగోను దేవత విగ్రహం. దాగోను దేవత విగ్రహం, పెద్ద విగ్రహం చేసి ఇక్కడ పెట్టున్నారు. యెహోవా దేవుని మందసం తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. పూజలు చేసుకొని సాయంత్రం తాళాలు వేసుకొని పోయారు. పొద్దునకు వచ్చారు మళ్ళీ పూజారులు. పొద్దునకు వచ్చి న్యాయాధిపతులు, ఇది సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న సంగతి చెప్తున్నా. డోర్ ఓపెన్ చేశారంతే. డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఏం కనపడింది తెలుసా? నిలబడి ఉన్న దేవత విగ్రహం బోర్ల పడి ఉంది రాత్రి. చెప్పండి, ఏం పడి ఉంది? బోర్ల పడి ఉంది. అంటే అర్థమేం చెప్పండి? సృష్టికర్త, నీ ముందు నేను నిలబడతానా? డేవిడ్, తాళాలు వేసి ఉండారు, మనుషులు లోపల ఎవరు లేరు. ఆ బొమ్మను ఎవరు పడేసినట్టు చెప్పండి? ఆ బొమ్మ వెనక ఉండి ఆనాటి ఫిలిస్తీన్ల చేత పూజలు అందుకుంటున్న దురాత్మ శక్తి బొమ్మను తోసేసింది ముందుకి. నీ ముందు నిలబడే శక్తి మాకు ఎక్కడుంది నాయన? అయ్యా సైన్యములకు అధిపతి నువ్వు ఇక్కడికి వచ్చి, వీళ్ళు చిన్నోళ్ళు కదయ్యా, వీళ్ళు నువ్వు ఏమైనా చేసుకోవాలని ఏదో లడ్లు పొంగలు పెట్టుకొని పెడుతుంటే తింటున్నంత, నాయన నువ్వు వచ్చావా అయ్యా, నీ ముందు నేను నిలబడలేను. ధమాను పడింది. మందస్సంలో ఉన్న దేవుని సన్నిధి నవ్వుకుంటుంది. నీకు తెలిసిందిరా, ఫిలిస్తీయులు తెలియలే ఇంకా నా సంగతి. వాళ్ళు వచ్చి చూసేసరికి దాగోను దేవత బోర్ల పడుతుంది. అయ్యో అపచారం 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 అని లేచి మళ్ళీ నిలబెట్టారు. మళ్ళా నిలబడ్డాడు. మళ్ళా రోజంతా నిలబెట్టి తాళ్ళు కట్టి భక్తి చేశారు, పూజలు చేశారు. మళ్ళా తలుపులు వేసి మళ్ళా పోయారు రాత్రికి. మళ్ళా ఉదయం వచ్చి చూస్తే దెయ్యము దురాత్మ దేవుడు మాట్లాడుకుంటున్నారు. అయ్యా తెలుసుకోండిరా అని నేను పడేసా. వీళ్ళు మళ్ళీ వచ్చి నిలబెడుతున్నారు. ఇష్ట కాదు, ఈ బొమ్మ కానీ బాగుండిందంటే మళ్ళా నిలబెడతారు వీళ్ళు. ఇష్ట కాదు కానీ తండ్రి సృష్టికర్త నువ్వు అట్టుండు అని ఈ బొమ్మ కాళ్ళు చేకుతులు దురాత్మ తెగ నరికింది. కింద నేలకేసి కొట్టింది దెయ్యం. మెడ మొండి దాకే ఉంది బొమ్మ. ఈ చేతులు అక్కడ, ఆకాలు అక్కడ, ఆ కన్ను అక్కడ, పక్కులుగా పగిలిపోయింది. పొద్దున్న లేసోడు చూసేసరికి నేనేమంటున్నానంటే,
ఈ సర్వ లోకములో జరుగుతున్న ప్రకృతి విలయ తాండవాలని శాసించడానికి శక్తి కలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఈ కాలు ఎక్కడ, ఈ చెయ్యి ఎక్కడ, తల ఎగిరిపోయిందిటో పొద్దున పూజారులు చూసేసరికి అర్థమైపోయింది, ఒరే మన దేవత బొమ్మ ఇన్ని మొక్కలవడానికి కారణం ఏంటంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుని మందసమే కారణం. వాళ్ళు గుర్తుపడ్డారు. బిడ్డలారా, మనం వాళ్ళని విమర్శించడం కాదండి, కన్నులు తెరవబడలేదు వాళ్ళకి. సృష్టికర్త అయిన దేవుడు 840 కోట్ల మందిలో నిన్ను నన్ను పిలుచుకోవటం ఎంత ధన్యత మనకి, ఎంత అదృష్టం మనకి, ఎంత అదృష్టం. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి గజగజలాడతాయి. అంత యేసునామములో గజగజలాడతాయి. అట్లాంటి దేవుడిని కలుగున్నామండి మనం బిడ్డలారా. అందుకే దేవదూతలు యేసయ్యా నువ్వు శక్తి కలిగిన వాడివి అని ఆరాధిస్తున్నారు. ఎప్పుడైనా మనం ఇటు ఆరాధించామా? యేసయ్యని ఇటు ఆరాధించామా? ప్రభువా, సర్వ సృష్టిలో వస్తున్న విపత్తులు, ప్రళయాలు నీవు తప్ప ఎవరు ఆపలేరు, నీ స్వాధీనంలో ఉన్నాయి. అందుకే యేసయ్య సృష్టికర్త కాబట్టి ఆ రోజు రాత్రి సముద్రంలో వస్తున్న తుఫాను దెబ్బకి 12 మంది శిష్యులు భయపడిపోయి ఈ సముద్రంలోనే మన సమాధులు, రే మన భార్యలు కూడా చూసుకోలేరు బావా, బావా బావా బావా, పిల్లలు కూడా బావా అని వాళ్ళు గడగడగడ ఉణిగిపోయి ఇదే లాస్ట్ రోజు మనకు చచ్చిపోతామేనా అనుకుంటున్న సమయంలో వారు చూస్తూ ఉండగా లేచి నిలబడి ఏం చేశారు చెప్పండి? గాలిని సముద్రమును గద్దించగా అవి అణిగి మిక్కిలి నిమ్మళమాయనో. చప్పట్లు కొడతారు ఇంకొకరు కానీ అయితే, ఇంకొకరైతే చప్పట్లు కొడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సముద్రమును గద్దిస్తే సముద్రం అణిగి మిక్కిలి నిమ్మళమైపోయింది. గాలిని గద్దిస్తే గాలి మౌనం అయిపోయింది. సృష్టి లోబడుతుందంటే ఎవరైనా, ఓ యూదులారా, క్రైస్తవులారా, ఎందుకు భయపడుతున్నారు? యేసు నిజమైన దేవుడా అని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన శక్తి కలిగిన వాడు అని దేవదూతలే ఆరాధిస్తున్నాయి ఆయన్ని. ఆయన శక్తి ఎట్లాంటిదో తెలుసా? ప్రకృతి విలయాలను, తాండవాలను నోటి మాటతో, కను సైగుతో ఆపేశాడంట ఆయన. అందుకే మంచి పాట పాడుకున్నాం మనం. మన పాటలో మంచి మాట రాసేది ప్రభు సహాయం చేశాడు. ఏందది? కను సైగతో నడుపు యేసయ్యా. ఏం పాటది? ప్రకృతి రథ చక్రమును కను సైగతో నడుపు యేసయ్యా. కాల గమనముకు పుస్తకం లేకపోతే అది బాధ. పదమును ఏర్పరచినావు ప్రకృతి రథ చక్రమును కనుసైగ. అబ్బా బా బా బా. ఈ ప్రకృతి అనే రథ చక్రాన్ని కనుసైగతో నడిపిస్తాడు ఆయన. శక్తిమంతుడు. చెల్లా చెప్పండి అమ్మా, మన దేవుడు ఎవరు అని మనంగా చెప్పేది ఎవరు చెప్తున్నారా? కోట్ల కొలది దేవదూతలు పరలోకలు ఆయన ఆరాధిస్తున్నారు ఆయన శక్తిమంతుడని. ఈ రోజు నుంచి మనము కూడా ఆయన శక్తిని బట్టి ఆయన స్తుతించుదుముగాక. ఈ సర్వ సృష్టి దేవుని ఆజ్ఞతో మాత్రమే నడుచుకుంటుంది. ఆ దైవ శక్తికి మాత్రమే ఈ సృష్టి లోబడుతుంది. తుఫానులు, గాలివానలు, భూకంపాలు, సముద్రాలు ఆయనకి లోబడతాయి. అందుకే ప్రతి ఉదయాన మనము కూడా దేవదూతలతో పాటు యేసయ్య శక్తిని బట్టి ఆయన ఆరాధించుదుముగాక. ఇంకొక శక్తి కూడా ఉంది యేసయ్యకి, ఇంకొక శక్తి కూడా ఉంది. అది అసలు సిసలైన శక్తి. రోమీయులకు రాసిన పత్రిక 1:16 చూడండి మాట. అసలు శక్తి ఏంటో రోమీయులకు రాసిన పత్రిక 1:11 ఏముందంటే 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటకు అర్థం ఏంటంటే ఈ భూలోకంలో ఎవడినైనా మార్చగలిగే శక్తి, ఎట్లాంటి పాపాత్ముడినైనా మార్చగలిగే శక్తిని దేవుడు సువార్తకి ఇచ్చాడంట. సువార్తకి మీకు అర్థమయ్యేటట్టు ఎంతటి పాపినైనా మార్చగలిగిన శక్తి సువార్తకు దేవుడిచ్చాడు. ఆమేనండి. ఇక్కడ తాగుబోతులు ఎవరూ లేరా? ఒకప్పుడు
ఇక్కడ తిరుగుబోతులు ఎవరు లేరా? ఒకప్పుడు మనందరూ ఎవరమే మన సంగతి కానీ చెబితే పారిపోతారు ఇక్కడ ఎవరు కూడా. మీకు వాక్యం చెప్తున్నా, నేను కూడా అంత మంచివాడిని ఏం కాదు. చరిత్రలు కానీ తీస్తే దెబ్బగా పారిపోతారు, ఎవరు ఉండరాడా. అంత మహాభయంకరమైన పాపులమి. కిరాతకులను సైతం మార్చగలిగిన శక్తి దేవుని శక్తి. నరహంతకుల్ని మార్చగలిగిన శక్తి. ప్రియులారా, కాపురాలు కూల్చేవారిని మార్చగలిగే శక్తి. ఇప్పుడు యుద్ధం చేస్తున్నారే ఇశ్రాయేల్తో. ఎవరు చెప్పండి అక్క? ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేస్తున్నారు ఎవరు? లెబనాన్. ఇప్పుడు ప్రస్తుతం లెబనాన్తో యుద్ధం జరుగుతుంది. హమాస్, గాజా అయిపోయింది మొత్తం. బిడ్డలారా, ఆ యుద్ధ సమాచారాలు చూస్తుంటే గాజా సిటీని మొత్తం ధ్వంసం చేసేసారు అంతే. 20 అంతస్తుల బిల్డింగ్లు సైతం కుప్పకూలిపోయాయి. అవేమి ఆయుధాలో. నిన్న ఉదయాన్ని ఏం జరిగిందంటే, ఇజ్రాయేల్ దేశాన్ని మ్యాప్లో లేకుండా చేస్తానని తీర్మానం చేసిన హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ యొక్క అధినేత నజరుల్లా 15 అంతస్తుల బిల్డింగ్లో లోపల బంకర్ కట్టుకొని అక్కడ నుండి ప్లాన్ చేస్తుంటే ఎలా తెలిసింది మన వాళ్ళకి. తెలిసింది, సమాచారం వచ్చింది. అప్పటికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అమెరికా దేశంలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నాడు. వెంటనే ఫోన్ వచ్చింది ఆయనకి. అయ్యా, సరిగ్గా దొరికాడు, వేసేయమంటావు బాంబు? పక్కకు పోయి ఫోన్లో ఓకే చేస్తే, ప్రియులారా, విమానాల్లో నుంచి బాంబులు వేస్తే ఆ బాంబు పెట్టాడో తెలుసా? బిల్డింగ్ని పడగొట్టేస్తుంది. బిల్డింగ్ లోపల కట్టుకున్నటువంటి కాంక్రీట్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి లోపల కట్టి ఉన్న బంకర్లను సైతం పేల్చేస్తుందంట. ఒక్క బాంబు వేస్తేనే మొత్తం కిందంతా వెళ్ళిపోద్ది. అట్లాంటిది 6 వేసారు. ఒకవేళ అతను తప్పించుకునే ప్రయాస ఉండకూడదని 6 బాంబులు వేస్తే రాకెట్లో నుంచి, విమానంలో నుంచి. ఆ దాడిలో మెయిన్ అతనే లేచిపోయాడు అంతే. ఇప్పుడు హమాస్ ఓడిపోయింది, హిజ్బుల్లా ఓడిపోయింది. ఇక నుంచి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం ఇక నుంచి తగ్గిపోద్ది, క్రమక్రమం తగ్గిపోద్ది. అంటే ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు. వారి పక్షాన్ని యుద్ధం చేసేది ఇప్పుడు దేవుడే. ఇజ్రాయేల్ జనాభా ఎంతమంది తెలుసా? 98 లక్షల మంది. 1 కోటి మంది కూడా లేరు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశ జనాభా 1 కోటి మంది కూడా లేరండి. చుట్టుప్రక్కల ఉన్న ముస్లిం కంట్రీస్లో ఉన్న వాళ్ళు 20 కోట్ల మంది ఉన్నారు. 20 కోట్ల మంది జనాభా. 20 కోట్ల మంది జనాభా చిన్న దేశాన్ని చూసి గడగడ వణిగిపోతున్నారంటే దానికి కారణం ఆ దేశాన్ని వారికి వాగ్దానం చేసిన యెహోవా దేవుని శక్తి. మన దేవుడు తలచితే నిన్ను ఎవరు టచ్ కూడా చేయలేరు బిడ్డ. అది మన ధైర్యం. అలాగే 7-8 దేశాలు కలిపి ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయలేకుండా ఉండడానికి దానికి కారణం వారికి సహాయం చేస్తున్న దేవుని శక్తి. అలాగే ఎంతటి కిరాతకున్నైనా, నరహంతకున్నైనా, ఇప్పుడు చెప్పాను ఎందుకు ఈ మాట అయితేనంటే, ఆ తీవ్రవాదులు ఉన్నారే, ఉగ్రవాదులు ఉన్నారే, కోడి తల కోసినట్టు మనుషులు తల కోస్తారే, ఏమంటే 100 మందిలోకి వచ్చి బాంబు పేల్చేసుకుని అన్నం చంపేస్తారే, అటువంటి ఉగ్రవాదుల్ని సైతం మార్చింది దేవుని శక్తి. నేను ఈ మధ్యకాలం యూట్యూబ్లో చూసే పెట్టలేరు, ఒక షార్ట్స్ వస్తుంటే ఆ ఉగ్రవాది, ఐసిస్ ఉగ్రవాది చెప్తున్నాడు సాక్ష్యం. నేను ఒకసారి అనుకున్నాను, యేసుక్రీస్తు నిజంగా దేవుడైతే ఆయన నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి అనుకున్న వెంటనే అన్న భుజం మీద తట్టారంటే ఇట్లాగా. వెనక తిరిగి చూస్తే ఎవరు కనపడలేదు. ఎవరు నన్ను తట్టింది? కుమారుడా, నేనే సజీవుడైన యేసుని. అబ్బా, స్వరం వినబడిందంటమ్మా, డైరెక్ట్ స్వరం వినబడిందంట అతనికి. అతను చెప్తా ఏడుస్తుంటే నేను చాలాసార్లు పెట్టుకుని నేను కూడా ఏడ్చి ఆయనతో పాటు, ప్రభువా, నీవు ఎంతటి ఉగ్రవాదినైనా మార్చగలిగిన వాడివి. నీ శక్తి ఈ భూలోకులు ఇంకెవరికి లేదయ్యా. ప్రకృతి విలయ తాండవాలను ఆపగలిగిన శక్తి. ఏమండి, మనిషిని పాపం ద్వారా పతనమైపోయిన సృష్టిని విమోచించగలిగిన శక్తి, పతనమైపోయిన మానవుణ్ణి రక్షించగలిగిన శక్తి, ఎంతటి కిరాతకునైనా, పాపాత్ముడినైనా, ఎంతటి పాపినైనా సువార్త ద్వారా మార్చగలిగిన శక్తి నీ సొంతం. అందుకే నీ శక్తికై కోట్లాది స్తోత్రాలు ప్రభు అని మనం యేసయ్యని ఆరాధించుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నరులు చేస్తున్న దాన ధర్మాలు, మంచి పనులు, నీతి కార్యాలు, పుణ్యక్షేత్రాలు తిరగటం, తీర్థయాత్రలు చేయటం, కానుకలు ఇవ్వటం, దేవుడికి ఉండిలో కానుకలు వేయటం, ఇవేవి మానవుల్ని రక్షించలేవు. అవి నిన్ను నన్ను ఎంత మాత్రం కాపాడలేవు. కేవలం దేవుని శక్తి మాత్రమే ప్రజలను రక్షించగలిగింది. ఆ దేవుని శక్తిని బట్టి ప్రతి ఉదయం మనం ప్రభువుని ఆరాధించుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
నెంబర్ 2, దేవదూతలు చెప్పారు యేసుక్రీస్తు వారికి ఉన్న రెండో గుణం, అది ఐశ్వర్యం ఉందంట దేవుడి దగ్గర. యేసుక్రీస్తు వారి దగ్గర ఐశ్వర్యం ఉంది. చెప్పండి అక్క, ఏముంది? ఐశ్వర్యం అంటే సంపద, నిధులు, ధన నిధులు అన్నమాట. ఏంటో ఐశ్వర్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అక్కడ ఏముందంటే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి అనంది. దేవుని కృపా మహదైశ్వర్యం, కృప అనే మహత్తరమైన ఐశ్వర్యం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏంటంటే కృప. ఎందుక రాహెలక ఎసరక తీరా బాటిల్ తీర కింద పెట్టరా, నా సైజ్ చూడరా. యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న ఐశ్వర్యం కృప అనే మహదైశ్వర్యం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన విమోచనం అని రాయబడింది అక్కడ. ప్రియులారా, ఐశ్వర్యం అంటే కృప అని చెప్పాను కదా. ప్రపంచంలో ఉన్న పాపాన్నంతా ఒక్క చోట పోగేస్తే, ఒకవేళ ప్రపంచంలో ఉన్న పాపాన్నంతా ఒక్క చోట పోగేస్తే, ఆ పాప రాశి మనుషులు చూడలేనంత ఎత్తైన ఈ భూతలమును కప్పేంత పెద్ద రాశి, పాపాల రాశి, మనుషుల పాపాల రాశి. కానీ అంతటి పాపపు రాశిని కూడా కొనగలిగిన ఐశ్వర్యం కృప అనే ఐశ్వర్యం, నరులను పవిత్రులుగా మార్చగలిగిన కృప అనే ఐశ్వర్యం దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రపంచమంతటి యొక్క పాపాన్ని ఒకే ఒక్క క్షణములో కొని తన కృప చేత పాపములో ఉన్న మానవ జాతి అంతటిని విమోచించగలిగిన సమృద్ధికరమైన కృప ఐశ్వర్యం యేసయ్య దగ్గర ఉంది. ఉందా లేదా? ఆయన అనుకుంటే ఎవరైనా మార్చగలడు. ఈ లోకపు పాపమును మొత్తం కొట్టివేయగలిగిన ఐశ్వర్యం అని, కృప అనే ఐశ్వర్యం ప్రభు దగ్గర ఉందండి. ప్రియులారా, పరమ దారిద్ర్యతలో బ్రతుకుతున్నాం, పరమ నీచత్వంలో బ్రతుకుతున్నాం, నీచాతి నికృష్ట జీవితంలో జీవిస్తున్నాం. పేరు క్రైస్తులమే, ఆదివారం మందిరికి వస్తున్నాం అక్క చెల్లిలా. మరలా బయటకు వెళ్ళిన తర్వాత యథా రాజా తథా ప్రజ. జ్యోతిరాజు చెప్పు సామెత, యథా రాజా తథా ప్రజ. వినయ్య, మనకు అర్థమైంది. రాజు ఎట్టివాడైతే ప్రజలు అట్టివాళ్ళే అవుతారని అర్థం. యథా రాజా తథా ప్రజ. ఎన్నిసార్లు వాక్యాలు విన్నా, ఎంతగా దేవుని చేత మనం ఆవేశింపబడినా, దేవుని ఉద్యోగం మనల్ని కమ్ముకున్నా, దేవుడు ఎంతగా మనల్ని లేపాలని ప్రయత్నించినా, ఆదివారం ఆరాధన అయిపోగానే ప్రజలు వట్టివారు అయిపోతున్నారు, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి పరమ దారిద్ర్యతలో బతుకుతున్నటువంటి మనల్ని ఒక్క క్షణంలో మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చాడు. ఏమండి, ఒకే ఒక్క సెకండ్లో మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చి దేవుని రాజ్యానికి వారసులుగా చేసింది యేసయ్య కృపా మహదైశ్వర్యం. ఆయన కార్చిన రక్తం ఒకే ఒక్క క్షణంలో మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా మార్చేసింది. మన క్రియలను బట్టి మనం ఇప్పుడు నీతిమంతులం కాదు, కానీ యేసయ్య రక్తమును బట్టి మనం నీతిమంతులమే. దేవుని కృప మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చిందండి, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చింది. ఆ కృపని విశ్వసించి, ఆ రక్తమును నమ్ముకొని జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకుంటే, ప్రియులారా, కన్ను మూసిన వెంటనే పరలోక రాజ్యపు ద్వారములు అడుగు పెడతాం యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రోజు చెప్పండి. ఇప్పుడు దేవుడు యేసయ్యకి ఏమున్నాయి? 1, ఆయన ఎవరు? శక్తి కలిగిన దేవుడు. 2, ఎవరు? ఐశ్వర్యము కలిగిన దేవుడు. నన్ను నడిపించేనే కృపా సంపూర్ణుడా, నీ కృపా మహదైశ్వర్యమో, నీ కృపా రథం పెడతలే మహదైశ్వర్యమో. నన్ను చప్పలు కొడతా పాడండి. నన్ను నడిపించేనే కృపా సంపూర్ణుడా, నీ కృపా మహదైశ్వర్యమో. రథం పెడతలే నీ కృపా. చప్పట్లు. ఆమె నన్ను నడిపించేనే. కూతురు దేవుడు దీవించును గాక. కృపా సంపూర్ణుడా, నీ కృపా మహదైశ్వర్యమో, నీ కృపా మహదైశ్వర్యమో. జ్యోతి స్వరూపుడా పొందితి నేను.
మన మినిస్ట్రీ పుస్తకంలో ఎన్ని పాటలు ఉన్నాయో తెలియనటువంటి ఘనమైన వారు మన బిడ్డలు. ఆమేన్. జ్యోతి స్వరూపుడా పొందితి నేను నిజమైన నా గురిని, పరుగెత్తుచున్నాను పరుగు పందెములో, తుదముట్టించెదనీ కృపలో. నన్ను నడిపించెనే కృపా సంపూర్ణుడా, నీ కృపా మహదైశ్వర్యమో, నీ కృపా మహదైశ్వర్యమో. నేను పొందిన పరుగు పందెములో అనుభవించేదా నా తండ్రి శ్రమలు. ఇది భక్తి అంటే. యేసయ్య విడిచి వెళ్ళిన శ్రమలలో మనం పాలివారమవ్వాలక్క, అది భక్తి. నేను పొందిన పరుగు పందెములో అనుభవించేదా నా తండ్రి శ్రమలు. నీ సింహాసనం నా గమ్యస్థానమని, నా గురి నీపై నిలిపినందున, తుదముట్టించెదా నా పరుగును. నీ సింహాసనం నా గమ్యస్థానమని, నా గురి నీపై నిలిపినందున, తుదముట్టించెదా నా పరుగును. నన్ను నడిపించునే కృపా సంపూర్ణుడా, నీ కృపా మహదైశ్వర్యమో. నన్ను నడిపించునే కృపా సంపూర్ణుడా, నీ కృపా మహదైశ్వర్యమో, నీ కృపా మహదైశ్వర్యమో. జ్యోతి స్వరూపుడా పొందితి నేను నిజమైన నా గురిని, పరుగెత్తుచున్నాను పరుగు పందెములో. హల్లెలూయా. 48 నిమిషాలైంది మన వాక్యం స్టార్ట్ చేసి, 10 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి బిడ్డలారా. ఇప్పుడు 2 అయిపోయినాయి. దేవదూతలు యేసుక్రీస్తు వారిలో ఉన్న సుగుణాలను బట్టి ఆయన ఆరాధిస్తున్నారు. ఒకటి, యేసయ్యలో మహత్తరమైన శక్తి. రెండోది, యేసయ్యలో ఘనమైన ఐశ్వర్యం, కృపా మహదైశ్వర్యం. మూడోది, యేసుక్రీస్తు వారిలో ఉంది జ్ఞానం. చెప్పండి ఏముందంట? మన ప్రభు అయిన యేసయ్యలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏంటో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో ఏముందంటే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని రాయబడింది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరం. దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క జ్ఞానం, ఆ గంభీరం ఎంత బాహుళ్యం, ఎంత గొప్పవి. ప్రియులారా, దేవుని జ్ఞానం మనకు అర్థం కాదమ్మా, ఆయన కార్యాలు కూడా మనకు అర్థం కావు. ఎలా అంటే చెప్పమంటారా? లోకములో ఉన్న ప్రజలందరూ అవిధేయతలో బంధించబడి ఉన్నారు. ఇప్పుడు చాలామంది దేవునికి విరోధులుగా బతుకుతున్నారు బయట. అయితే మనం ఎట్లా ఉండేమో తెలుసా? లోకంలో దేవుని ఎరకముందు ఎన్నిక లేని వారిమి, వెర్రి వారిమి, పరమ పాపులమి, నీచ నికృష్ట పాపులమి. అలా మన జీవితాలు సాగిపోతూ ఉంటే, ఇదిగో మనం మాట్లాడుకుంటున్న ఈ దేవుని జ్ఞానం, ఇదిగో మనం మాట్లాడుకుంటున్న యేసయ్య జ్ఞానం మన వైపు వచ్చింది, మన వైపు చూసింది, మనలను ఎన్నుకొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఎన్నుకొని మన యొక్క అవిధేయతను మనకు తెలిసేటట్టు చేసి, మన అవిధేయతను మనం గుర్తించేటట్టు చేసి, సత్యమును, నిజమైన సత్యం అంటే ఏంటో మనం గ్రహించేటట్లుగా మన మీద కృప చూపి, నిజమైన సత్యం అంటే ఏంటో కనుగొనేటట్టు చేసి, ప్రియులారా, దేవుని చేత లాగబడి, మురికిలో నుండి లాగబడి, ఏడవబడి,
ఎన్నిక చేయబడ్డ వారిగా మన దేవుడు మనల్ని ఏమంటే ఎన్నిక చేయబడిన గుంపులోనికి దేవుని జ్ఞానమే మనల్ని లాక్కుని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు ఎన్నుకోబడ్డారో మనకు తెలియదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం ఏమని, ప్రభువా నూతన ఆత్మలు పంపు. రాత్రి అయితే ఏం ప్రార్థన చేశాను తెలుసా? ఎవరైతే భక్తి కలిగి బతకాలని ఆశపడుతున్నారో, నిజదేవుడు ఎవరని, ఎవరైతే నిజదేవుడు ఎవరు అనే ఆశలో ఉన్నారో అటువంటి వారిని మా ఎద్దకు పంపయ్యా. నిజంగా నీకోసం బతకాలనుకునే ఆశను వాళ్ళు పంపు మా దగ్గరికి. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే మమ్మల్ని వాళ్ళ దగ్గర పంపించు. అవును, కానీ అసలు మా దగ్గరకు నువ్వు ఆత్మలు ఎందుకు పంపించట్లేదు, మా ఎద్దకు వెళ్ళమని నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? ఆ కారణాలు ఏంటో మాకు చెప్పు ప్రభు అని రాత్రి మేము ప్రార్థన చేసాం. రేపు దేవుడు ఇంకొకరిని ఎన్నుకుంటాడు, ప్రభులోకి వస్తారు. ఇంకొక నెలకి ఎవరో రాబోతున్నారు, ఇంకొక 2 నెలలకి ఎవరో రాబోతున్నారు ప్రభు దగ్గరికి. మనకు తెలియదు ఆయన ఎవరిని ఎన్నుకున్నాడో మనకు గోచరం కాదు. వీళ్ళారా అసలు ఇంకో భయంకర విషయం ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకొని మేము కూడా క్రైస్తవులమని క్రమం తప్పకుండా ఆదివారాలు మందిరాలకు వచ్చి ఎందరో దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా ఉన్నవాళ్ళు ఎందరో రాబోయే రోజుల్లో తొలగిపోయి తిరస్కరించబడి మన లోకం కలిసిపోతారు. తెలుసా? మనకు తెలియదు. ఇప్పుడు మందిరంలోనే ఉన్నారు, ప్రభువుని ఆరాధిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ దేవుడు మన సెట్ కాదులని ఆయన వదిలిపెట్టి తిరస్కరించడం మన లోకం కలిసిపోతారు. మనకు తెలియదు ఎవరో. దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు, దేవుని దూషించిన వాళ్ళు, విగ్రహారాధికులు, ఎక్కడో మారుమూల నివసిస్తూ అసలు దేవుని గురించి ఏమాత్రం అనుభవ జ్ఞానం లేని వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడుతున్నారు ఈ రోజున. వారు ఎప్పుడు సత్యాన్ని గురించి కానీ నిజదేవుని గురించి కానీ తెలిసింది లేదు, దేవుని అంగీకరించింది లేదు. అసలు వాళ్ళు ఎప్పుడు దేవుడి దగ్గరకు వస్తారో మనకు తెలియదు. అది కేవలం దైవ నిర్ణయం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరులెవ్వరికీ తెలియని జ్ఞానం యేసయ్య సొంతం. అంటే అమ్మ ఎవరైతే మారు మనసు పొందలేదో, మనకు ఇప్పుడు అందరూ మన ముందు చాలామంది విగ్రహారం చేస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని పిలుచుకుంటాడు మనకు తెలియదు. ఆ జ్ఞానం మనకు లేదు, ఆ గ్రహించగల జ్ఞానం మనకు లేదు. కానీ సమస్తము ఎరిగిన దేవుని తెలుసు బిడ్డలారా. అందుకని మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 ఏముందంటే, పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అబ్బా, మన ప్రభు అయిన యేసయ్య పిలవబడిన వారికి లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి పిలుచుకున్నాడే, వాళ్ళకి యేసుక్రీస్తు వారు జ్ఞానంగా ఉన్నాడంట. లోకరీత్యా జ్ఞానులు దేవుడు పిలవలేదు, గనులు దేవుడు పిలవలేదు, గొప్ప వంశపు వారిని దేవుడు పిలవలేదు. అనేకులు ఏమండి గనులుగా గొప్పవారిగా ఉన్నా కానీ కొందరినే దేవుడు పిలుచుకున్నాడు వారిలో కూడా. అయితే ధనవంతులుగా బలవంతులుగా లేకుండా లోకంలో వెర్రివారిగా ఎంచబడి బలహీనులుగా అందరి చేత పిలువబడుతున్నటువంటి ఏమండి ఎన్నిక లేని జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకొని, ఆ ఎన్నిక లేని జనాభే మనం కూడా మనలందరినీ ఇక్కడికి చేర్చిన దేవుని జ్ఞానం అది అమోఘం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల గంభీరం ఎంత గంభీరమైనవి, ఆయన బాహుళ్యత ఎంత గొప్పది అని మన పితరులు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి జ్ఞానం అంటే ఏంటంటే, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని పిలుచుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని ఆయన అంతా ఆలోచన పూర్వకంగా గొప్పవారిని, గనులని, జ్ఞానుల్ని పక్కన పెట్టి ఎన్నిక లేని మనల్ని ఎన్నుకుంటాడు. ఇప్పుడు మందిరంలో ఉన్నవారు కొంతకాలానికి ఎవరో మనకు తెలియదు, తిరస్కరించబడతారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఎక్కడో వెనకున్న వాళ్ళు ఇంకొక 2 నెలల తర్వాత మంచి భక్తి చేస్తారు, ఇంకొక 10 ఏళ్ళకి వాళ్ళు ముందుకు వస్తారు. మొదటి వారు కనపడి వారు అయిపోతున్నారు. ఇవన్నీ మనకు తెలియదు. ఇది కేవలం జ్ఞానము కలిగిన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యం. అది దైవ నిర్ణయం, అదే యేసయ్య జ్ఞానం. అందును బట్టి ప్రతి ఉదయాన ప్రభువా నీ జ్ఞానము ద్వారా నన్ను ఎన్నుకున్నావు. ఎక్కడో మూల విసిరివేయబడి నీ గురించి ఎత్తితేనే తిట్టేవాడిని, నేను గురించి పలికితేనే ఎగతాళి చేసేవాడిని, నన్ను కోరుకున్నావా, నీకు స్తోత్రాలయ్యా, నీ జ్ఞానమును బట్టి నీకు వందనాలయ్యని ప్రభు జ్ఞానాన్ని బట్టి మనం కూడా ఆయన కొనియాడాలి. ఆ రీతిగా ఆయన స్తుతించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అంతా నాకే తెలుసు, నేనే జ్ఞానవంతుణ్ణి, వివేకవంతుణ్ణి అని అహంకారంతో విర్రవీగే వారిని దేవుడు పక్కన పెట్టేస్తాడు. నాకేం తెలియదు, నాకు జ్ఞానమే లేదు, అయ్యా నాకు సహాయం చేయని దేవుని సహాయం కోరుకుంటున్నా. పసి బాలుర వంటి వారికి దేవుడు జ్ఞానమును గూర్చి అనగా క్రీస్తును గూర్చి తెలియచేస్తాడు. అందువలన మన ధనాన్ని, మన ఆస్తిపాస్తుల్ని, మన పశువుల్ని, స్త్రీ సంపదల్ని, తెలివితేటలను పక్కన పెట్టి దేవుని జ్ఞానం కోసం ప్రాకులాడి క్రీస్తును సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును పొందుకోవాలి. అందుకే దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడి ఈరోజు మనల్ని కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు.
అందుకై దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మత్తయి సువార్త 11:25 ఉంది, జ్ఞానుల్ని వివేకులకి ఈ సంగతులన్నీ మరుగు చేసి పసి బాలురికి దేవుడి సంగతులు బయలుపరిచాడంట. చూసారా ఎంత మంచి మాట. మత్తయి సువార్త 11:25 నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచావు. అందుకని యేసయ్య జ్ఞానాన్ని బట్టి మనం ఈరోజు ప్రభువులో ఉన్నాం. ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి ప్రభువులో ఉన్నాం. అందుకు ప్రతిరోజు ప్రభువుని ఆరాధించాలి బిడ్డలారా. నాలుగోది దేవుని బలాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. దేవుని బలం, యేసుక్రీస్తు వారిలో బలం ఉంది. ఆ బలం ఏంటో తెలుసా? ఆదికాండం 3:15 ఏ సర్పమా, నీవు ఆ స్త్రీ యొక్క మడివి మీద కొడతావు, కరుస్తావు, అదిగో స్త్రీ జాతి నిన్ను తల మీద కొడుతుంది అని చెప్పాడు యేసయ్య అని చెప్పాడు దేవుడు. ఇది ప్రవచనం, యేసుక్రీస్తు వారిని కూర్చిన ప్రవచనం ఇది. యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానంగా వచ్చాడు భూమి మీదకి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానంగా కేవలం ఒక గర్భంలో పిండముగా రూపించబడ్డాడు. గర్భాన్ని అద్దెకి తీసుకున్నాడు. ఏమాత్రం పాపం లేకుండా బయటకు వచ్చాడు. పాపము లేని స్త్రీ సంతానమైన యేసయ్య కలువరి సిలువలో సాతాను తలని చెత్తగొట్టేస్తే సాతాను యేసయ్య మడి మీద కరిచింది, అనగా సిలువ శిక్ష వేసింది ఆయనకి. సాతాను యేసయ్యకి శిలువ శిక్ష వేస్తే ఆది మహాగణ సర్పం తలని చిత్తగొట్టేశాడు. సిలువలో చనిపోయి మరణించి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సాతాను కేకలు వేశాడు, ఎగిరి గంతేశాడు. మరణమును జయించుట ద్వారా, మరణమును సమాధిని గెలుచుట ద్వారా చిత్తగొట్టేశాడు వాడి తలను మొత్తం యేసయ్య. అరే బతికాడా, చంపేసే బతికాడా, మరణాన్ని జయించాడా, అయిపోయింది నా తల, చితికిపోయింది నా తల. దేవుని బలం సాతాను అహంకారాన్ని బట్టి, కుయుక్తిని బట్టి, మోసాన్ని బట్టి. ఏమంటే ఈ రోజున సాతాను గాడు వాడి అహంకారం, వాడి మోసం చేత ఎందరినో పాడు చేస్తున్నాడు, మనుషుల్ని దేవునికి దూరం చేస్తున్నాడు, తన వైపు తిప్పుకుంటున్నాడు. మన మూల పితరుల నుంచి ఎంతమందినో తన వైపు తిప్పుకున్నాడు. కానీ కలువరి సిలువలో యేసయ్య వాడి తల చితగొట్టి రక్షణ అనే ఆయుధాన్ని మనకిచ్చాడు. మనల్ని పిలిచాడు, మనల్ని కడిగాడు, సాతాను దగ్గర నుంచి మనల్ని కొన్నాడు. వాడు ఓడిపోయాడు. యేసయ్య బలము ద్వారా మనము గెలిచాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమీలు రాసిన పత్రిక 16:20 ఆపేస్తా. రోమీలు రాసిన పత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించునని చెప్పాడు పౌలు గారు. ఒకప్పుడు మనం బలహీనమి, దేనిని జయించలేకపోయాం. ఒకప్పుడు మన బలహీనత అనేక విధాలుగా ఉండేవి. త్రాగుడు, వ్యభిచారం జయించలేకపోయాం. అబద్ధం, మోసంలో ఉండిపోయాం. అతిక్రమాన్ని జయించలేకపోయాం. బలవంతుడైన సాతాను చేతిలో ప్రతి విషయంలో ఓడిపోయాం ఒకనొకప్పుడు. కానీ ఈరోజైతే యేసయ్య బలమును బట్టి, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఎవరిని బట్టి? యేసయ్య బలమును బట్టి మనం మహాబలవంతులమయ్యాం. కారణం, మహాబలుడు, లోకమును జయించిన వాడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడండి. ఆయన అండతో, దేవుని మహాబలముతో సాతానుని, పాపాన్ని మన కాళ్ళ కింద ఈరోజు చితక తొక్కుతున్నాం అంతే. యేసునామములో చితక తొక్కుతున్నాం. ఈరోజు చితక తొక్కేస్తున్నాం అంతే. నిలబడగలుగుతున్నాం యేసయ్య కొరకు నమ్మకంగా. దేవుని కృప వలన జై జీవితాన్ని సాగిస్తున్నాం. అందుకే యేసయ్య బలమును బట్టి ప్రతి ఉదయాన మనం ఆయనను ఆరాధించుదుముగాక. ఈరోజు ప్రతి ఉదయాన వేకువజామున ప్రార్థన చేసుకుని రోజంతటిని పరిశుద్ధంగా గడపగలుగుతున్నామంటే, ఒక్క చెడు చూపు కూడా చూడకుండా రోజంతా పరిశుద్ధంగా బతకగలుగుతున్నామంటే ఎవరి బలం ఇది? మహాబలుడైన యేసయ్య బలం. అందుకే ఆయన్ని ఆరాధించాలి. 5, యేసయ్యకున్న ఘనత, యేసయ్య పొందిన ఘనతను బట్టి ఆయన ఆరాధించాలి. ఏం ఘనత? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇంకా మళ్ళీ వచ్చే వారం చెప్పలేను, దీన్ని 2-3 నిమిషాలు చెప్పేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 11 చదివితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 11 చదివితే, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకునేనో అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లుగా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ప్రతి నామమునకు పైనామాన్ని
దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించాడంట. ఇది ఆయన ఘనత. యేసయ్యలో ఘనత తల్లే. యేసుక్రీస్తు వారు ఘనత కలిగిన దేవుడు. ఆయనేమో సిలువ మరణం పొందినంతగా తనను తను తగ్గించుకుంటే, దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉన్నతంగా హెచ్చించాడు. ఈ భూలోకంలో ఉన్న ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లు, ప్రతి నోరు యేసుక్రీస్తే దేవుడని ఒప్పుకునేటట్లుగా దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామానికి పైనామాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించబడింది. అందుకే వాక్యం చెప్పింది, తనను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు చెప్పండి? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మన ప్రభు అయిన యేసు తగ్గించుకున్నాడు, ఇప్పుడు హెచ్చించబడ్డాడు. ఈ భూమి మీద ఉన్న ఏకైక నామం, ఈ భూమి మీద ఉన్న నామాలన్నిటికంటే ఉన్నతమైన, అధికమైన, హెచ్చైన నామం యేసు నామం. క్రీస్తు యొక్క తగ్గింపు గుణాన్ని బట్టి ఈ అనంత విశ్వంలో, పరలోకంలో అందరికంటే ఘనుడిగా మార్చబడ్డాడు. ఆయన శిలువ మరణాన్ని బట్టి ఘనత పొందాడు. అందుకే ఆయన మనందరికీ దేవుడు. పిల్లరా, అందుకనే మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడిపోయింది. మనం కూడా మన పూర్వ స్వభావాన్ని సిలువలో ఆయన కార్చిన రక్తంతో కడుక్కొని మనల్ని మనం తగ్గించుకొని ప్రభు కోసం నిలబడితే నిశ్చయంగా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. పరలోక రాజ్యంలో ఉన్నత స్థానాలు ఇచ్చి ఆయన మనల్ని నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు శరీరాన్ని ప్రార్థనతో నలగొట్టాలి, వీలైనప్పుడు ఉపవాసంతో నలగొట్టాలి. ప్రతిరోజు శరీరాన్ని ప్రార్థనతో నలగొట్టాలి, వీలైనప్పుడు ఉపవాసంతో నలగొట్టాలి. శరీర కోరికలను జయించాలి. లోకాన్ని, సాతాన్ని దేవుని బలంతో జయించగలిగినప్పుడు మనం కూడా భూలోకంలో గణపరచబడతాం, పరలోకంలో హెచ్చించబడతాం, అనేకుల మధ్య ఆశీర్వాదకరంగా మారుతాం. దేవుడు యేసుక్రీస్తు వారు సంపాదించుకున్న ఘనత పరలోకంలో మనకు కూడా అంతో ఇంతో దొరుకుతుంది. అందుకే యేసయ్య ఘనతను బట్టి ప్రభువుకి ఆరాధన. ఆరోది దేవుని మహిమను బట్టి, గంటైన కరెక్ట్గా దేవుని మహిమను బట్టి టైం ఫాలో అయిపోదాం. దేవుని మహిమను బట్టి ఆయన ఆరాధించాలి. మనం యేసుక్రీస్తు వారి మహిమను బట్టి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మానవునిగా మరణించడం సర్వసాధారణ విషయమే. ఆయన సిలువలో మరణించినందుకు ఆయనకి విలువ లేదు, ఆయనకి మహిమ లేదు. ఈరోజు అసలు యేసుక్రీస్తు వారి మహిమ ఏంటో తెలుసా? దేవుని కుమారుడుగా సమాధిని బద్దలు కొట్టి బయటకు వచ్చాడు. యేసునామములో చప్పట్లు కొట్టండి గట్టిగా. అది యేసుక్రీస్తు వారి మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. నేను మరణాన్ని జయించి తిరిగి లేస్తానని బ్రతికున్నప్పుడే సవాలు చేశాడు యేసయ్య. ఆయన భూలోకానికి రాకముందు 700 సంవత్సరాలకు ముందే ప్రకటించబడింది. అది యేసయ్య మహిమ. ఈ సంగతి తెలుసుకున్నటువంటి ఆనాటి రాణువారు, రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యం రాణువారు ఏమంటే గొలుసులతో కట్టి బంధించి ముద్రేశారు, భద్రంగా కట్టుదిట్టం చేశారు. దేవదూతలు దిగిరాగానే సమాధి దగ్గరికి ఐసులో గడగడకపోతారే అట్టే అయిపోయారండి. సమాధికి వేసిన పెద్ద బండరాయి ఏమండి సంఖ్యలు విడిపోయాయి, అడ్డుబండ తొలగించబడింది. ఏమండి వారు చూస్తూ ఉండగా మహిమా స్వరూపి అయిన యేసయ్య పునరుద్ధాన దేహంతో బయటకు వచ్చాడు. యేసునామములో ప్రభువుకు మహిమ కలుగును గాక. యేసయ్య మహిమ కలిగిన దేవుడు. చెప్పండి, ఏం కలిగిన దేవుడు? మహిమ కలిగిన దేవుడు. ఆయన మృత్యుంజయుడు, పునరుద్ధానుడు. ఆయన మహిమకి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది, ఈ రోజుకి ఒప్పుకుంటుంది. ఆనాటి ప్రజలే కాదు, రోమ ప్రభుత్వమే కాదు, ప్రపంచమంతా ఏకగ్రీవంగా అంగీకరించిన నిజమేంటంటే ఆయన మహిమ కలిగిన వాడు. సమాధిలో నుంచి బయటకు వచ్చాడు, లోకాన్ని గెలిచాడు. ఆ సమాధిని గెలిచిన యేసును హృదయపూర్వకంగా విశ్వసించి నీవు కూడా ఆయన మహిమను బట్టి ప్రతి ఉదయం ఆయన ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆయన చేసిన ఈ కార్యములన్నిటిని బట్టి, అనగా దేవుని శక్తిని బట్టి, ఐశ్వర్యమును బట్టి, బలమును బట్టి, ఘనతను బట్టి, మహిమను బట్టి మనం ఆయన స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఆయన ఆ స్తోత్రాలు అందుకోవడానికి అర్హుడని, ఏమండి, స్తోత్రార్హుడైన దేవునికి మనం ఆరాధించాలి. అది 7వది స్తోత్రార్హుడు. చివరిది సృష్టి కూడా ప్రభువుని ఆరాధించింది కదా. సృష్టి ప్రకటన గ్రంథం 5:13 ఉంది. సృష్టి కూడా ఆరాధించింది. సృష్టి ఏమని ఆరాధించింది? చదువుతావా పాస్టర్ గారు? ఇంకా చదవాలా? ఇంకా చదవాలనిపిస్తుందా నీకు? ఇంకా చదువుతావా నాయనా? చదవతా మర్యాదగా. ప్రకటన గ్రంథం 5:13 ఏముందంటే, అంతటి సృష్టి ప్రభువుని ఆరాధిస్తుంది. అంతటి పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ప్రతి సృష్టము, అనగా వాటిలో ఉన్న సర్వం ఏం సూచిస్తుందో తెలుసా? సింహాసనాసీనుడై ఉన్న వానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో
రోమా చక్రవర్తుల చేత బహుగా విసిగించబడి హింసల పాలవుతున్న సంఘంతో యోహాను గారు చెబుతున్నారు, క్రైస్తవులారా, యూదులారా, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సృష్టి ఆరాధిస్తుంది. వినండి, ఇదిగో సృష్టి అంతా ఏం స్తుతిస్తుందో తెలుసా? సింహాసనాసీనుడై ఉన్న వానికి, అలాగే గొర్రె పిల్లకు కూడా. ఆమె గట్టిగా, ఒక్క సింహాసనం మీద తండ్రి అయిన దేవునికే కాదు, యెహోవా దేవునికే కాదు, గొర్రె పిల్లకు కూడా స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట నేను విన్నానయ్యా. మన ప్రభు అయిన యేసయ్య యెహోవా దేవునితో పాటు సృష్టి ద్వారా ఆరాధించబడుతున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెందుకు దేవుడు కాదని భ్రమపడుతున్నారు? ఎందుకు అవిశ్వాస పాలవుతున్నారు? ధైర్యం తెచ్చుకోండి. పోతే పోయి ప్రాణాలు, పరలోక రాజ్యులు యేసయ్యతో మనం ఉంటాం అని ఆనాటి మొదటి శతాబ్ద క్రైస్తవుల్ని యోహాను గారు సృష్టి కూడా ఆరాధిస్తుందని చెప్పి ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టి ఎందుకు స్తుతించిందో తెలుసా? తండ్రి అయిన దేవుడిని, కుమారుడిని యేసుని ఎందుకు స్తుతించిందో తెలుసా? సృష్టి ఆదాము పాపము చేసిన కారణంగా సృష్టి యావత్తు శాపం అయిపోయిందండి. సృష్టి యావత్తు శాపగ్రస్తం అయిపోయింది. ఎప్పుడైతే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు జనన, మరణ, పునరుద్ధానాలు జరిగాయో, యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడో, ఆయన చేసిన బలియాగాన్ని బట్టి, ఆయన జనన, మరణ, పునరుద్ధానాలను బట్టి సృష్టికి అంటుకున్న శాపం కూడా తొలగిపోయింది యేసు నామములో. సృష్టి యొక్క పతనం కూడా, సృష్టి యొక్క శాపం కూడా విరిగిపోయింది. అందుకే తన శాపమును విరిచినందుకు గొర్రె పిల్ల అయిన దేవుణ్ణి స్తుతిస్తుంది సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి సృష్టి స్తుతించింది దేవుణ్ణి, యేసయ్యని. తర్వాత కోటాను కోట్ల మంది దేవతలు స్తుతించారు. తర్వాత 24 పెద్దలు, 4 జీవులు స్తుతించారు. ఆయన స్వరూపంలో చేయబడిన నీవు నేనే ప్రభువును స్తుతించడం లేదు కదా కదా నిజంగా అబద్ధం చెప్పకుండా చెప్పక్క. ఈరోజు ఉదయాన్నే ప్రార్థన చేసి మందిరం కూర్చుని ఎంతమంది చేతులు ఎత్తండి అని నేను అనలే. ఈరోజు ఉదయాన్నే మందిరంకి వచ్చే ముందు లేదా వేకుజామున 5 గంటలకు లేచి కనీసం ఒక 15 నిమిషాలు, కనీసం ఒక అరగంట దేవుడితో గడిపి మందిరానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? అది నా ట్రాక్ రికార్డు. మందిరాలకు కూడా ప్రార్థన చేయకుండా, కాస్త ప్రభుత్వం గడపకుండా వచ్చేస్తున్నాం, ఆరాధించట్లేదు యేసయ్యని. అదిగో అక్కడ దేవదూతలు ఆరాధిస్తున్నారు, సృష్టి ఆరాధిస్తుంది మన ప్రభు అయిన యేసయ్యని. ఏమండి, 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, అటువంటి ఘనమైన ఆరాధన మనం కూడా ప్రభువుని ఆరాధించాలి. కళ్ళు మూసుకుంటే కొన్ని నిమిషాలు ప్రభువుని ఆరాధించి ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక.